ఆయనకు ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అధ్యక్ష అనాలని ఎప్పటి నుంచో కోరిక. తండ్రికి తగ్గ వారసుడు అనిపించుకోవాలని ఆశ. అదేంటో అప్పట్లో వైసీపీ ఎంపీగా గెలిచి పార్లమెంట్కు వెళ్ళొచ్చారు. అయినా ఏదో వెలితి వెంటాడుతూనే ఉంది. జిల్లాలో కీలక నేత పార్టీ నుంచి వెళ్లిపోవడంతో మళ్లీ తన ప్రయత్నం ముమ్మరం చేశారట. ఇందుకే ఆయన ఎవరు? ఏలూరులో వైసీపీకి పూర్వ వైభవం వస్తుందా? కోటగిరి కొత్త ఎత్తుగడ అదేనా? ఇన్నాళ్లు సైలెన్స్, ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్. ఆళ్ల నాని ప్లేసును భర్తీ చేస్తారా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కోటగిరి విద్యాధర్రావుకు ప్రత్యేక స్థానం ఉండేది. అలాంటి నాయకుడి వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన కోటగిరి శ్రీధర్ వ్యవహార శైలిపై ఇప్పుడు కొత్త చర్చ నడుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత పెద్దగా బయటకు కనిపించని ఈ మాజీ ఎంపీ ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఇప్పుడు సడన్ గా యాక్టివ్ పాలిటిక్స్ చేస్తుండడం ఆసక్తి రేపుతోంది. ఆయన వేస్తోన్న ఎత్తులు పై ఎత్తులపై అధికార కూటమి సైతం ఓ కన్నేసి ఉంచిందంటే జిల్లాలో రాజకీయ పరిస్థితిని ఊహించుకోవచ్చు. 2019లో ఏలూరు ఎంపీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కోటగిరి శ్రీధర్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆయన పరిధిలోని అసెంబ్లీ స్థానాలు కూడా వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. అయితే 2024 ఎన్నికలొచ్చేసరికి సీన్ మొత్తం రివర్స్ అయింది. కూటమి గాలిలో వైసీపీ నుంచి ఏలూరు జిల్లా చేజారిపోయింది. శ్రీధర్ సైతం ఈసారి పోటీకి దూరంగా ఉండి వైసీపీ తరపున ప్రచారానికే పరిమితమయ్యారు. అయితే పార్టీ ఘోర ఓటమి తర్వాత మౌనం వహించిన ఆయన మళ్లీ యాక్టివ్ అయ్యారు. దీంతో కోటగిరి కొత్త ప్లాన్తో ముందుకు వెళ్తున్నారనే చర్చ జరుగుతోందిప్పుడు. జిల్లాలో ఓ బలమైన వర్గం పార్టీలకు అతీతంగా అండగా ఉండడం ఆయనకు కలిసొచ్చే అంశంగా తెలుస్తోంది. అంతేకాదు, ప్రస్తుత రాజకీయాల్లో అవినీతి మరకలేని నాయకుడిగానూ శ్రీధర్కు పేరుంది. రాజకీయంగానూ ప్రత్యర్థులపై ఆచితూచి మాట్లాడడం ఆయనకు హుందాతనాన్ని తెచ్చిపెట్టిందంటారు. అయితే అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఎన్నాళ్లగానూ ప్రయత్నిస్తోన్న శ్రీధర్ ఈ దఫా తన టార్గెట్ ను రీచ్ అవ్వాలనే కసితో ఉన్నారట. అందుకే మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ మొదలుపెట్టారట. కార్యకర్తలు ఉత్సాహపరుస్తూ ముందుకు వెళ్తున్నారట. ముఖ్యంగా ఏలూరు జిల్లాలో ఆళ్ల నాని వైసీపీకి గుడ్ బై చెప్పడంతో శ్రీధర్ చక్రం తిప్పడం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తనకు సన్నిహితులైన వారికి ఇన్ఛార్జి పదవులు ఇప్పించుకోవడంలో కోటగిరి సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో తన వర్గాన్ని జొప్పించి పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారట కోటగిరి. కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుకు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి దక్కడంలోనూ శ్రీధర్ పాత్ర లేకపోలేదని టాక్ వినబడుతోంది. తన పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ ఇన్ఛార్జీలందరితోనూ శ్రీధర్ ఎప్పటికప్పుడు టచ్ లో ఉండడం వైసీపీ శ్రేణుల్లోనూ జోష్ పెంచుతోందట. అడపాదడపా అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ పర్యటిస్తూ మీకు నేనున్నాను అంటూ క్యాడర్లో భరోసా కల్పిస్తున్నారట. 2027లో జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమైతే వచ్చే సంక్రాంతి తర్వాత ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారట శ్రీధర్. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ కావడం మంచిదే అని వైసీపీ హైకమాండ్ కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. వివాదరహితుడిగా ఉన్న ఆయనతో జిల్లాలో పార్టీకి మరింత బలం పెరుగుతుందని అధిష్టానం ఆలోచిస్తోందట. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అయినా జిల్లా బాధ్యతలు తన భుజాన వేసుకుంటారని భావిస్తోంది. ఆర్థికంగానూ సామాజికంగానూ బలమైన వర్గానికి చెందిన నాయకుడు కావడంతో ఆయన అభిష్టం ప్రకారమే జిల్లా పార్టీ నేతలు కూడా నడిచే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. అందుకు తగ్గట్టే ఇప్పటికే జిల్లాలోని వైసీపీ ముఖ్య నేతలంతా కోటగిరి కోటరిలో చేరిపోయినట్లు తెలుస్తోంది. మరి మున్ముందు శ్రీధర్ రాజకీయం వైసీపీకి ఎంతవరకు బూస్టప్ అవుతుందో చూడాలి.